మీరెవరైనా తీసుకురా, నేను తీసుకొస్తాను. బాధితుల తరపున మాట్లాడదండి, బాధితుల తరపున అడ్వకేట్ బాధితులు తీసుకొని నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. నేను బాధితులు తీసుకొని లోపలికి అట్లా చేశారనుకోండి, మర్యాద మీకు ఎంతవరకు ఇచ్చామో జరగండి. అరే అంత ముందు పెట్టకండి. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఐ సారు ఆవిడ కేసు పెట్టడం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చేసారు. ఈ రోజు మరి మంగళి గారు ఎట్లా ఒక్కరోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. మీ కేసులో రమ్మని చెప్పాం, మీ కేసులో రమ్మని చెప్పాం. మీ కేసులో సార్ ఇది చాలా అన్ఫేర్. సార్ మేము కూడా కెమెరాస్ ఉంది అందుకే మీకు గౌరవిస్తాం. ఏంది పేరు వినండి. దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా ట్వంటీ 27% ఉంది. 27% ఉంది కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ మీద 27%. సరే తీయండి ఇదంతా తీసుకుంటాం. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. సార్ ఇది చూడండి, కేవలం కూడా భయపెట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ గానే వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి, డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట. అది ఎంత 35 ఉండాలి. నేను డ్రైవింగ్ గురించి మాట్లాడాను, నేను చెప్పి క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది ఇది పక్కదారి పట్టించడానికి. దయచేసి మీరు వీడియో మిత్రులందరూ కూడా గమనించండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేసి బాధితుల తరపున బాధితులు తీసుకొని వస్తున్నాము అనే విషయానికి సంబంధించి మీడియా వాళ్ళని రమ్మని చెప్పి ఇది కరెక్ట్ కాదు, అడ్వకేట్ గారు ఇది కరెక్ట్ కాదండి. నేను అదే నేను చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి, రాత్రి వేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా? నేనేమన్నా బైక్ మీరు ఎందుకు సార్ ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? మీరే కదా. ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా మరి అదే కదా సార్. సార్ నేను కూడా లీగల్ వెళ్తా సార్, నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు మీద బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. చెప్పండి. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా. ఇప్పుడు ఎక్కడ తాగానని చెప్పింది.
ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి మీరు నైట్ సార్ నైట్ ఆల్కహాల్ తీసుకుంటే వచ్చిన అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి తప్పు. అది ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరు కూడా ఏమండి మీరు చెప్పాలా సార్, నైట్ చేసా ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే ఆ చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తమ్ముడు, ఎప్పుడైనా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఇలాంటివి చేసినా పోలీసులు కావాలని ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ టెస్ట్ చేస్తే లోపలికి తీసుకెళ్తున్నారా సార్? చెప్పాల్సింది అయిపోయిందంటే వాళ్ళు అయిపోయిందా? అవలేదు సార్, బాధితులందరూ ఈ విషయానికి సంబంధించి బాధితులు గురించి కాదు. ఈ విషయాల గురించి మీరు ఏదో చెప్పాలి. మీరు ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మరి హంగామాగారం చేస్తే మాత్రం అవి టేకింగ్ రిజైన్ చేస్తే మాత్రం ఇక్కడ చేస్తాం. మేము ఎదిరించట్లేదు సార్. మీరు వద్దు అని చెప్పాను. మీరు వాయిస్ కదా సార్. సార్ నేను వాయిస్ మీకు చెప్పడానికి ఇంత వాయిస్ రేజ్ మాట్లాడుతూ ఎవరు మీరు మాట్లాడుతూ మీరు మాట్లాడిన సమాధానం చెప్తున్నాం. మీరు ఎవరండి చెప్పండి. అరే మేము జర్నలిస్ట్ సార్, మీరు ఎవరండి మాట్లాడండి. ఎంత వాయిస్ వాయిస్